ఈ వీడియో నా తమ్ముళ్ళందరికీ, ఎవరైతే తమ టాలెంట్ని నిరూపించుకోలేకపోతున్నారో వాళ్ళందరి కోసం. అండ్ నేనేమంటున్నానంటే, మీరు రోడ్డు మీద చాలామంది చూసే ఉంటారు. ట్రాఫిక్లో కూడా తమ బైక్ని చాలా టాలెంట్తో, చాలా స్కిల్తో, చాలా ఫాస్ట్గా, చాలా ఈజీగా ట్రాఫిక్ని తప్పించుకుని వెళ్తూ ఉంటారు. అండ్ హై స్పీడ్స్ని కూడా చాలా ఈజీగా కంట్రోల్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళందరి కోసం నేను మాట్లాడేది, తమ్ముళ్ళు, మీరు మీ స్కిల్ వేస్ట్ చేసుకుంటున్నారు. ఈ ఇండియన్ రోడ్స్లో మీ స్కిల్ని చాలా మటుకు వేస్ట్ చేసుకుంటున్నారు. నా సజెషన్ ఏంటంటే, మీ టాలెంట్, మీ స్కిల్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలంటే మీరు మీకు దగ్గరలో ఉన్న ఒక ఎంటీ ఏరియానో, లేకపోతే ఒక గో కార్టింగ్ ట్రాక్ లాంటిదన్నో రెంట్కి తీసుకుని వీక్ ఒకసారో, వీక్ 2 సార్లు మీ ఫ్రెండ్స్ గ్రూప్ అందరూ కలిసి అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. చెప్తున్నాను, మీకు ఒక అద్భుతమైన ఫ్యూచర్ ఉంది. మీరు చేసే రైడింగ్కి, మీకున్న రైడింగ్ స్కిల్స్కి ఒక మంచి రైడింగ్ జాకెట్, మంచి హెల్మెట్, రైడింగ్ బూట్స్, నీ క్యాప్స్ అండ్ గ్లౌజెస్, నాకు తెలిసి అన్నిటికీ ఒక 20,000 ఖర్చు అవుద్ది. కానీ మీరు అవి వేసుకుంటే చాలా అందంగా ఉంటారు. అండ్ మీరు ట్రాక్స్లో ప్రాక్టీస్ చేయడం వల్ల మీ స్కిల్ చాలా డెవలప్ అవుతుంది. అండ్ మీరు జనం నుంచి దూరంగా ఉండగలుగుతారు. ఎందుకంటే అంకుల్ ఉంటాడు, ఒక అంకుల్ స్కూటీ వేసుకు వెళ్తూ ఉంటాడు, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ తిరుగుతాడు. ఆ టైంలో మీ లైఫ్ రిస్క్. ఇంకోటి, చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళ మమ్మీ డాడీ ఊరికే రోడ్డు మీద వదిలేస్తారు, వాళ్ళు అటు ఇటు పరిగెడుతూ ఉంటారు. మీరు ఫాస్ట్గా వెళ్ళే టైంలో పొరపాటున అడ్డు వస్తే ఆయన కాపాడిపోయి మీరు పడిపోతారు, మీ లైఫ్ రిస్క్. కుక్కలు వస్తుంటే అడ్డు, బస్సులు సడన్గా బ్రేక్ కొడుతుంటారు, ఆటోలు సడన్గా లెఫ్ట్ తీసి ఆపేస్తుంటారు, అటు 3 వచ్చాక రైట్ కూడా తిప్పుతుంటారు, అది ఎటు తిప్పుతారో మనకు తెలియదు. కాబట్టి ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్యలో మీ లైఫ్ని, మీ స్కిల్ని వేస్ట్ చేసుకోవడం అవసరం అంటారు. నా సజెషన్ ఏంటంటే, ట్రాక్ లేదు ఆఫ్ రోడ్ ట్రై చేయండి. మీ అందరికీ ఉన్న స్కిల్కి ఆఫ్ రోడ్ని కూడా చాలా ఈజీగా నేర్చుకుంటారు. సో మీ టాలెంట్ పార్ట్ అంతా అక్కడ అయిపోతుంది కదా, రోడ్ మీద మీరు నార్మల్గా వెళ్ళచ్చు. మీకున్న టాలెంట్ని నిరూపించుకునే ఒక పాత్ అవుతుంది అది. దయచేసి మీరు అందరూ ఒకసారి దీని గురించి ఆలోచించండి. మీ అందరిలో ఏ ఒక్కరు ఇది ఇష్టపడి ట్రై చేసినా ఐఎమ్ వెరీ హ్యాపీ. నా ఐడియా నచ్చిన వాళ్ళందరూ కమెంట్ చేయండి. నా వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. టాటా బాబాయ్.